ప్రభుత్వం మనవి చేస్తున్నాము, తెలియజేస్తున్నాం. ఎందుకు ఆయన లోకానికి వచ్చి ఉన్నాడంటే మనిషి పాపములు తీయబడాలంటే రోమా పత్రికలు రాయబడినట్టుగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము మానవుని యొక్క పాపములు తుడిచివేయవని గుర్తు ఎరిగి ఆది నరుడైన ఆదాము మొదలుకొని ఆఖరి మనిషి వరకు ఏ వ్యక్తి కూడా దేవుడు తన పోలికను సృష్టించబడిన ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళుకోకున్నట్లుగా, పాతాళానికి వెళ్ళుకోకున్నట్లుగా అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. కాబట్టి ఆ పరలోకమును విడిచి దేవలోకమును విడిచి ఒక మనుష్యుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి వేసిన వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు వచ్చారంటే మనిషి మరణించిన తర్వాత మనిషి ఈ శరీరమే మన్నైనది మినపటి వలె తిరిగి మన్నైపోదని ప్రసంగి గ్రంథము 12:7 రాయబడినట్లుగా, కానీ దేవుని ఇంకా ఆత్మ నీలో నాలో దేవుని యొక్క దీపముగా పెట్టిన ఆత్మ మాత్రము, ఆత్మకు చావు లేదు కనుక ఆత్మ బైబిల్ గ్రంథం ప్రకారముగా 2 చోట్లకి ఏదో ఒక చోటికి వెళ్ళవాలి కనుక అది ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండవది మనము చూస్తే దుష్టులను దేవుని మనిషి జనులందరూ పాతాళముకు దిగిపోవద్దని రాయబడినట్లుగా ఒకటి ఆత్మ దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, రెండోది పాతాళానికైనా వెళ్ళాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ రోజు ఏ ఒక్క మనిషి ఆత్మ ఈ శరీరం అన్నది మట్టి అయిపోతుంది లేదా కట్టెలపై కాల్చి బూడిదైపోతుంది, కానీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ అనేది పాతాళానికి వెళ్ళకూడదని దేవుని ఉద్దేశమైనది, నరకానికి వెళ్ళకూడదని దేవుని ఉద్దేశమైనది. అందుకే దేవుడి లోకానికి వచ్చి వేసి ఉన్నాడు. ఎందుకు వచ్చి వేసి ఉన్నాడంటే ఆయన రక్తము కార్చడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే వాక్యము సాక్ష్యం ఇచ్చిన రీతిని బట్టి చూస్తే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచునని యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1:7 రాయబడినట్లుగా యేసు రక్తమే ఈ లోకములో పాపాలు కడిగే ఔషధమై ఉన్నది. ఔషధమైన రక్తాన్ని చిందించడానికి నరుడు లోకానికి వచ్చిన వాస్తవాన్ని రెడ్డిపల్లి గ్రామంలో వీక్షిస్తున్నా వింటున్నా ప్రతి